హై గైస్, అందరికి ఆటోమొబైల్ న్యూస్ 3కి స్వాగతం. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి ఆటోమొబైల్స్ కోసం. వాటిలో కొన్ని తెలుసుకుందాం. ఫస్ట్ నీకు వెహికల్స్ అందరూ ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకోవడానికి అయితే చాలా మంది భయపడుతున్నారు. కాకపోతే రీసెంట్ గా ఒక అతనైతే ఓలా వెహికల్ తీసుకొని అతను ఇప్పుడు వరకు 99,000 కిలోమీటర్లు తిరిగాడని అఫీషియల్ గా ట్విట్టర్ లో అయితే పెట్టాడు అతని పోస్ట్. ఇప్పుడు వరకు అతను 31,000 సేవ్ చేశారని కూడా చెప్తున్నారు. మంచి రికార్డే, ఎందుకంటే ఒక ఎలక్ట్రికల్ వెహికల్ తో 99,000 వరకు కిలోమీటర్స్ తిరిగారంటే అది చాలా మంచి రికార్డు. ఇప్పుడు వరకు చాలా మంది 50,000 కిలోమీటర్స్ తిరగగానే బోర్కు వచ్చేస్తుంది అని భయం పడుతున్నారు. అలాంటిది మనోడు 99,000 కిలోమీటర్స్ తిరిగాడంటే ఇది చాలా మంచి రికార్డు. చూస్తున్నప్పుడే ఎక్కువ మందికి ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలనే ఒక నమ్మకం వస్తుంది. అతను ఈ ఇన్సిడెంట్స్ ని షేర్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఏథర్ అయితే రీసెంట్ గా 2 కలర్స్ ని యాడ్ చేసింది. దీంతో పాటు ఏథర్ న్యూ మోడల్ వచ్చేసరికి 2025 మోడల్లో 181 కిలోమీటర్స్ రేంజ్ ని ఇస్తుందని కంపెనీ చెప్తున్నారు. ఆ 2 కలర్స్ పరంగా చూస్తే కూడా 2 కలర్స్ కూడా చాలా యూనిక్ గా అనిపిస్తున్నాయి. ఫస్ట్ కలర్ వచ్చేసరికి హైపర్ శాండ్ కలర్ చాలా నీట్ గా కనబడుతుంది వెహికల్ చూస్తుంటే. దీంతో పాటు బ్లూ కలర్, స్టెల్త్ బ్లూ కలర్ కూడా లాంచ్ చేశారు. బ్లూ కలర్ కూడా చాలా యూనిక్ గా అనిపిస్తుంది. ఇప్పుడున్న కలర్స్ తో పోల్చుకుంటే ఈ 2 కలర్స్ కొద్దిగా డిఫరెంట్ గా ఉండడం వల్ల కస్టమర్స్ కి ఆప్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి హీరోకి సంబంధించింది. హీరో అయితే 2 వెహికల్స్ కోసం అప్డేట్స్ అయితే ఇచ్చింది. ఫస్ట్ వెహికల్ వచ్చేసరికి X+ 210, ఎక్స్ట్రీమ్ 250R. ఈ 2 వెహికల్స్ అయితే అఫీషియల్ గా లాంచ్ చేసింది. దీని ఎక్స్ట్రీమ్ ప్రైస్ అయితే 1,76,000 నుండి 1,80,000 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. దీని మార్చి 23 నుండి బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. డెలివరీస్ అయితే మార్చ్ లాస్ట్ వీక్ కానీ లేకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్ కానీ సెకండ్ వీక్ కానీ డెలివరీస్ ఇస్తారని కంపెనీ అఫీషియల్ గా చెప్తున్నారు. మనకి నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా గురించి. హోండా నుండి షైన్ అయితే చాలా బాగా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. హోండా షైన్ కి ఇప్పుడు 5,000 క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కూడా మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. దీని వల్ల ఎక్కువ మంది షైన్ తీసుకుంటారని ఒక అర్జీని అయితే ఉపయోగించారు. ఆ క్యాష్ బ్యాక్ కూడా ఎలాగా వస్తుందో క్లియర్ గా మెన్షన్ చేయలేదు. మీరు ఎవరైనా చూస్తున్న దాంట్లో ఎవరైనా హోండా వెహికల్ తీసుకుందాం అనుకునే వాళ్ళు ఒకసారి షోరూమ్ కి వెళ్ళి చెక్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా మోటార్స్ కి సంబంధించిన i20 వెహికల్ కి సన్ రూఫ్ ఉంటది కదా, అది వాయిస్ అసిస్టెంట్ తో ఓపెన్ అయ్యే విధంగా ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా మోటార్స్ అయితే ఫిబ్రవరి 2025 టోటల్ సేల్స్ అయితే 79,344 వెహికల్స్ అయితే అమ్మారు. దీంట్లో పాసింజర్ వెహికల్స్ 46,811 వెహికల్స్ అయితే పాసింజర్ వెహికల్స్ అమ్మారు. కమర్షియల్ వెహికల్స్ వచ్చేసరికి 32,533 వెహికల్స్ అయితే అమ్మారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా పంచ్ 2025 మోడల్లో ఏటేటి మార్చారో మనకి అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. మనకి ముందుండే ఇల్యూజన్ ల్యాంప్, హెడ్ ల్యాంప్స్ కి LED TLs అయితే యాడ్ చేశారు. 26.03 mm టచ్ స్క్రీన్ ప్రొవైడ్ చేశారు. దీంతో పాటు ఇన్ఫర్మేటివ్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మరియు టాటా పంచ్ లో సన్ రూఫ్ ఉంటది కదా, సన్ రూఫ్ కూడా వాయిస్ అసిస్టెంట్ తోని సన్ రూఫ్ ఓపెన్ అయ్యేటట్టు దీన్ని అప్డేట్ చేశారు. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ అయితే యాడ్ చేశారు. ఇది కూడా మంచి అప్డేటే. ఇవే కాకుండా మనకి ఫ్రంట్ సైడ్ అయితే AC పాయింట్స్ ఉంటాయి. అలా కాకుండా బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకి కూడా 2 పాయింట్స్ అయితే యాడ్ చేశారు. ఇది కూడా మంచి అప్డేట్ అని చెప్పొచ్చు టాటా పంచ్ నుండి. నెక్స్ట్ మనం చూస్తే వీల్స్ అయితే చేంజ్ చేశారు. R16 డైమండ్ కట్ అలో వీల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా 2025 మోడల్ పంచ్ లో అయితే మారిన అప్డేట్స్. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి టాటా హ్యారియర్ అయితే చాలా బాగా సక్సెస్ అయిందని అందరికీ తెలిసిందే. దీంట్లో అయితే కొత్త కలర్ లాంచ్ చేశారు. స్టెల్త్ ఎడిషన్ అయితే లాంచ్ చేశారు. దీంట్లో కూడా మనకి మెటల్ బాడీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవే కాకుండా మరిన్ని అప్డేట్స్ తోని బుకింగ్స్ అయితే ఓపెన్ అవుతాయి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి హోండా అయితే మనకి చాలా వరకు డిస్కౌంట్స్ అయితే అనౌన్స్ చేసింది. ఒక్కొక్క వెహికల్ మీద ఎంత డిస్కౌంట్ వస్తుందో మనకి క్లియర్ గా మెన్షన్ చేశారు. ఇదైతే 31 మార్చ్ వరకు అవైలబుల్ లో ఉంటది ఈ ఆఫర్. మనకి బెనిఫిట్స్ పరంగా చూస్తే i20 బెనిఫిట్స్ అయితే 50,000 వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. హోండా వెన్యూ మీద 45,000 బెనిఫిట్స్ ఉన్నాయి. ఎక్స్టర్ మీద 35,000 బెనిఫిట్స్ ఉన్నాయి. గ్రాండ్ ఐటెన్ నియాన్స్ మీద 53,000 బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ 31 మార్చ్ 2025 వరకు ఈ ఆఫర్ అయితే అవైలబుల్ లో ఉంటది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసరికి సుజుకి ఆల్టో K10 ఉంటది కదా, K10 లో ఎయిర్ బ్యాగ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఆ ఇయర్ బ్యాగ్స్ ఉండడం వల్ల చాలా వరకు సేఫ్టీ వస్తుందని అందరూ ఆశిద్దాం.
మనకి లాస్ట్ న్యూస్ వచ్చేసరికి మనం వీటితో పాటు ఒక డిఫరెంట్ గా ఒక టాపిక్ మీద కూడా డిస్కస్ చేద్దాం. డ్రోన్స్ ఇప్పుడు వరకు చాలా విధాలుగా యూజ్ చేశారు. మనకి అగ్రికల్చర్ లోని డెలివరీస్ కి, లేకపోతే ఫోటోషూట్స్ కి, ఇవన్నిటికి యూజ్ చేశారు. రీసెంట్ గా మొబైల్ అయితే మనకి విండోస్ ఉంటాయి కదా, మొత్తం గ్లాస్ విండోస్ ఉంటాయి కదా, అవి క్లీన్ చేయడానికి డ్రోన్స్ యూజ్ చేశారు. డ్రోన్స్ వాడకం ఇంత బాగా కూడా యూజ్ అవుతుంది. ఇది కూడా ఒక మంచి న్యూసే మన ఇండియా పరంగా.